హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకున్నాం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. 12వ వచనం చదువుకున్నాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగలను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. ఈ వాక్యంలో దేవుడు తన భక్తుని ద్వారా ఆత్మతో రాయిస్తున్న ఈ మాటల్లోని ఒక జీవాన్ని మనం చూడగలం. ఇది రెండంచులు గలగా ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలనిది. ఏమిటి అంటే అది వాక్యము. ఎక్కడికి వెళుతుంది అని మనం ఆలోచిస్తే ఇది ప్రాణాత్మలను, కీలను, మూలుగలను విభజించునంత మటుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుతున్నది. అంటే దేవుని వాక్యం ఎలాంటిదంటే చాలా బలమైనది, శక్తివంతమైనది. ఎక్కడికైనా హృదయం యొక్క తలంపుల్లోనికి దూరుచు హృదయం యొక్క ఆలోచనలను స్థిరపరిచేదిగా ఈ వాక్యం మనకి కనబడుతుంది. ఇక్కడ మనం ఆలోచించినప్పుడు అదే రీతిగా యేసుక్రీస్తు వారు పలికిన మాటల్లోని ఆంతర్యాన్ని మనం ఆలోచిస్తే సజీవమైన వాక్యము స్థిరంగా మన హృదయంలో ఉండాలి. అప్పుడు మనం జీవము కలిగి జీవిస్తామని పరిశుద్ధాత్మ ద్వారా యోహాను గారు రాసిన యేసుక్రీస్తు వారి గురించి పలికిన మనం చదివిన మాటలు మరొకసారి చదువుకున్నాం. యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. మాటల్లోని గొప్ప ఆంతర్యాన్ని మనం కనుగొనపోవచ్చునగా మన హృదయాలను దేవుని వైపు, దేవుని వాక్యం వైపు మనం స్థిరంగా ఉంచినప్పుడు దేవాతి దేవుడు మన జీవితాలకు, మన మార్గాలకు స్థిరమైన, బలమైన, ఒక శక్తివంతమైన ఒక మార్గాన్ని మనకిచ్చి దేవుడు నడిపించగలడు. 26వ వచనంలో బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాటల్లోని ఒక గొప్ప ఆంతర్యాన్ని మనం చూసినప్పుడు దేవుడు ఒక ఉద్యమం కలిగిన జీవితము ప్రతి మనిషి కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ ఉద్యమము మనిషిలోనికి నుండి వెళ్ళిపోతుందో అది నిర్జీవము అవుతుంది. ఈరోజు సమాజంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరినీ దేవుడు తన వాక్యము ద్వారా బలపరిచి, స్థిరపరిచి, వాక్యములో ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తూ, మన బ్రతుకు జీవితాల్లోనూ, మన మార్గాల్లోనూ దేవుడు మనతో ఉండి నడిపించాలని గొప్ప ఆలోచనతో, ఉద్దేశముతో దేవుడు తన వాక్యాన్ని ఎన్నో విధాలుగా దేవుడు మనకి అందిస్తుండు. ఈ నిర్జీవము అయిపోయే స్థితిలో ఉండకుండా ఉజ్జీవముగా మనం నిలబడాలని దేవుడు గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని వాక్యం దగ్గర స్థిరత్వం లేకపోతే మన బ్రతుకు జీవితం ఎప్పటికీ మారదు. దేవుడు అక్షయమైన జీవితం ఇవ్వాలని ఆయన ఎప్పటినుంచో మన ఎడల ఆశ కలిగి, ఆతృత కలిగి ఉన్న ఆయన వైపు మనం మనసు ఉంచకపోవటం వలన నిర్జీవమైన జీవితంలోకి మనం వెళ్ళిపోతున్నాం. అక్షయమైన జీవితం అంటే నిత్యము ఉండేది. యేసుక్రీస్తు వారు అదే చెప్పిండు. వాడు చనిపోయినను బ్రతుకునంటే వాడు చనిపోయినా బ్రతికే ఉండేవాడు. అదే అక్షయమైన జీవము. నిత్య జీవము అంటే శాశ్వతమైనది. ఎప్పుడు ఉండేది. సజీవము అంటే ఏందంటే ఎప్పుడు బ్రతికి ఉండేది. ఈ మాటలు మీరు విన్నప్పుడు మన హృదయాలు ఏమాలంటే కదిలింపబడాలి. స్థిరత్వం అనేది ఉండాలా. వాక్యాన్ని దగ్గరికెళ్ళేటప్పుడు మన మనసు ఎలా ఉండాలి అంటే అక్షయమైనదిగా, నిత్యము నిత్య జీవాన్ని పొందే విధంగా సజీవముగా ఉండే స్థితిని కలిగిన ఈ వాక్యం వైపు మనం మనసు ఉంచి ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే అంటుండు, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను ఎప్పుడైతే మన వాక్యం వైపు మనం వస్తామో ప్రాణాత్మలలోనికి వాక్యం దొరుకుతుంది. కీలుల్లోకి వాక్యం దొరుకుతుంది. మూలుగుల్లోకి దేవుని వాక్యం దొరుకుతుంది. అంటే అంత శక్తివంతమైన వాక్యం. ఇంత శక్తివంతమైన వాక్యం దగ్గర స్థిరంగా ఉండాలి. ఎందుకు మనం స్థిరంగా ఉండాలంటే మనం ఎలిగింపబడి ఇతరులు ఎలిగింపబడే ఆత్మలుగా మనం సిద్ధపడాలి. మనం ఎలిగింపబడి ఇతరులను
ఎలిగింపబడే ఆత్మలుగా సిద్ధపడాలి. విన్న వాక్యము నిష్ప్రయోజనం గాకుండా ఇతరులకు పంచే విధంగా మనం ఉండాలి. ఎప్పుడు మనం పంచగలుగుతాం అంటే, ఎప్పుడైతే ఒక కొవ్వొత్తిని మనం వెలిగించినప్పుడు, అది మిగతా కొవ్వొత్తులకు, ఇతర కొవ్వొత్తులకు అది వెలిగియటానికి ఉపయోగపడుతుంది. ఆ కొవ్వొత్తికే వెలుగు లేదనుకోండి, మరొక కొవ్వొత్తికి వెలుగుని వస్తుందా? ఇవ్వదు. అంటే మరొక కొవ్వొత్తికి ఎలుగునివ్వాలంటే మనం ఎలా ఉండాలంటే వెలిగింపబడి ఉండాల. ఎప్పుడైతే మనం ఎలిగింపబడతామో ఇతరులకు గూడా మనం ఎలిగించేవారిగా ఉంటాం. దాన్నే ఉజ్జీవము అంటారు. ఏవండీ నిర్జీవముగా ఉండటం అంటే ఎలిగినది ఏమైపోయిందంటే ఆరిపోయినది. ఆరిపోయింది దేనికి ఉపయోగపడదు. ఇంకోళ్ళని అది వెలిగించలేదు. వెలిగించే స్థితిలోనికి మనం ఉండాలా. అంటే ఆత్మతో నింపబడి ఉండాలా. వాక్యంతో నింపబడి ఉండాలా. అందుకని దేవుడు ఒక మాట చెబుతూ, "మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు" అన్నాడు. ఏవండీ అదే 14 వచనంలో ఏమంటాడంటే, 5వ అధ్యాయం 14 వచనంలో దేవుడు, "మీరు లోకమునకు వెలుగై ఉన్నారు." వెలుగు కలిగి మనం జీవించాలి. ఎందుకు వెలుగు జీవించాలంటే, మరొకల్ని వెలిగించడానికి మనం జీవించాలి. ఆ వెలుగు కలిగిన జీవితం కలిగి జీవించాలనే దేవుడు గొప్ప ఆలోచన, ప్రణాళికతో ఆయా సంఘాలకు ద్వారా దేవుడు వాక్యమును అందిస్తుండు. వారిని ఆయన ఏర్పరచుకున్న తన సేవకుల చేత ప్రతి ఒక్కరిని ఎలిగించాలనే గొప్ప ఆలోచనతో దేవుడు ఒక మంచి ప్రణాళిక కలిగి మనల్ని ముందుకు తీసుకెళ్తుండు. కానీ మనం అనుసరించే స్థితిని ఏం చేస్తున్నామంటే కోల్పోతున్నాం. ఎందుకు కోల్పోతున్నామంటే ఆసక్తి మనలో ఏమైపోతుందంటే సన్నగిల్లిపోతుంది. దేవుని ఏదో వచ్చాము, ఎళ్ళామనే ఆలోచన కాకుండా దేవుని మనసును తెలుసుకునే వారిగా మనం ఉండాలా. ఇతరులను ఎలిగించే వారిగా మనం ఉండాలా. 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు పునరుద్ధానమును, జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అంటే ఇక్కడ మనం ఆలోచించినప్పుడు దేవుడు గొప్ప మాటను ఇక్కడ తెలియజేస్తుండు. వాడు చనిపోయినా బ్రతికే స్థితి ఉంది. ఎప్పుడు అంటే యేసుని వెంబడించినప్పుడు, యేసు చెంతకు మనం చేరినప్పుడు అని మనం ఆలోచించినప్పుడు. 26వ వచనంలో బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఏవండీ మనం ఏమనుకుంటున్నామంటే ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నాం. కానీ ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకము శాశ్వతము కానిది. నిత్యమైన జీవం అనేది ఒకటున్నది. దానిలో మనం ప్రవేశించాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు కావలసిన ప్రాముఖ్యమైన విషయాలను నంబర్ 1 శారీరకమైన జీవము, ఉజ్జీవము కలిగి మనం ఉండాల. నంబర్ 1. నంబర్ 2 ఇక్కడ మనం ఆలోచించినప్పుడు ఆత్మీయ ఉజ్జీవం అనేది చాలా ప్రాముఖ్యమైనది. 3 నిత్య జీవపు ఉజ్జీవం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనిషి బ్రతికుండగానే మనిషి బ్రతికుండగానే మనం నేర్చుకోవలసిన, మనం పాటించవలసిన ఒక ప్రాముఖ్యమైన ఒక సందేశంగా నేను దీన్ని ఆలోచిస్తూ ముందుకు కొనసాగినప్పుడు, దేవాతి దేవుడు తన కుమారుని చేత ఆత్మ ద్వారా రాయించినప్పుడు 25, 25 వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంగతులు మనకి తెలియజేస్తుండు. నంబర్ 1 ఏందంటే శారీరక సంబంధమైన ఉజ్జీవము. నంబర్ 2 ఏందంటే ఆత్మీయ సంబంధమైన ఉజ్జీవము. నంబర్ 3 ఏందంటే నిత్య జీవనకు సంబంధించిన ఉజ్జీవం. ఈ మూడిటిని ఈరోజు మనం తెలుసుకున్నాం. నంబర్ 1గా శారీరక సంబంధమైన ఉజ్జీవము. అది దేవుడిచ్చేవాడు. దానికి యేసుక్రీస్తు జీవాధిపతి. జీవాన్నిచ్చే దేవుడు. మన శరీరానికి మన శరీర ఆహ్, న మన శరీర జీవితాలలో నడుస్తున్నప్పుడు మన శరీరానికి బలాన్నిచ్చేవాడు, శక్తినిచ్చేవాడు ఎవరంటే దేవుడు. ఆయుష్‌నిచ్చి నడిపించేవాడు దేవుడు. ముందు మనం గమనించాలి దాన్ని. శారీరకమైన ఒక స్థితిని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు, ఒక వ్యక్తి చనిపోయి 4 రోజులవుతుంది. ఎవరైనా? ఒక వ్యక్తి చనిపోయి 4 రోజులవుతుంది. ఆయనే లాజరు గారు. ఆయన చనిపోయినప్పుడు 4 రోజులు ఆ శరీరం ఏమైపోయిందంటే కుళ్ళు పట్టి ఉన్నది. ఏమైంది శరీరం? కుళ్ళు పట్టి ఉన్నది. మన జీవితంలో ఎన్నో సార్లు పరిస్థితులు ఆలోచించినప్పుడు, మన అప్పులు అనే ఒక బాధతో కుళ్ళు పట్టిన జీవితం మనలో ఉంటుంది. ఒక శారీరకమైన కుళ్ళు పట్టిన జీవితం మన ఆ సమాధి దగ్గర ఉన్న సందర్భం మనకి కనపడుతుంది ప్రియమైన దేవుని వల్లారా. ఒక సమాధి కార్యక్రమాన్ని మనం అక్కడ పరిశీలించినప్పుడు, అక్కడ పరిశోధించినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన పలికిన మాటల్లోనే ఒక గొప్ప ఆంతర్యాన్ని మనం ఆలోచించినప్పుడు, లాజరు చనిపోయి ఎన్ని రోజులైతుందంట?
4 రోజులు అవుతుంది. అంటే మనిషి చనిపోయిన తర్వాత శరీరం ఎలా అయిపోతుంది 4 రోజులకి? ఎలా అయిపోతుంది 4 రోజులకి? కంపు కొట్టిపోతుంది, కుళ్ళిపోతుంది, కుషించిపోతుంది. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేసిండంటే, లాజరు బయటికి రా. అంటే ఏమైపోయింది? కుళ్ళు పట్టిన శరీరము గూడా ఏమైపోయిందంటే అక్షయతను ధరించుకుంది. క్షేమకరమైన శరీరంగా మారిపోయింది. ఈరోజు సమాజంలో ఎన్నో శారీరక సంబంధమైన ఇబ్బందులు పడుతున్న మనం, ఎన్నో విధాలుగా మనం జీవిస్తున్న జీవితాల్లోనూ శారీరక సంబంధమైన రోగాలు ఎంతో మందికి ఈరోజు సమాజంలో ఉన్నాయి. సుమారుగా 90% శారీరక రోగాలతో బాధపడుతున్న వారు ఉన్నారు. కానీ ఆ శరీరానికి గూడా అధిపతి ఎవరంటే యేసుక్రీస్తు వారు. దాన్నే చూపించిండు. లాజరు బయటికి రా అంటే కుళ్ళిపోయిన శరీరంతో ఉన్న ఆ లాజరు ఏందంటే ఆ శరీరాన్ని మార్చుకొని ఆయన సన్నిధికి వచ్చినట్టుగా మనం చక్కగా చూడవచ్చు. ఇలాంటి సమాధికి సంబంధించిన రోగాలు ఎన్నో జీవితంలో మనం కనబడుతుంటాయి. లేదంటే అండి సమాధికి సంబంధించిన శారీరక సంబంధమైన రోగాలతో బాధపడుతూ అంచుల వరకు వెళ్ళి మరలా దేవుడు జీవాన్ని ఇవ్వంగానే మరలా తిరిగి వచ్చిన బ్రతుకులు ఎన్నో మనకి కనపడుతున్నాయి. కనపడుతున్నాయా లేదండి? మార్కు సువార్త మనకి 5వ అధ్యాయంలో 25వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది చూద్దాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ యుండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సకటపడెను. ఇక్కడ మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధ గ్రంథములోని జీవన విధానంలో యేసుక్రీస్తు వారు నడవాడిన 33.5 సంవత్సరాల ఆయన జీవితంలో 3 సంవత్సరాల ఆయన పరిచర్యలో భాగంగా ఆయన పరిచర్య చేస్తూ వెళుతుంటే 12 ఏళ్ల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ అంటే ఆమెకొచ్చిన రోగం శారీరక రోగం 12 సంవత్సరాలైంది. ఈ 12 సంవత్సరాల్లో ఆమె తిరగని ప్లేసు లేదు. ఆమె సంప్రదించిన వైద్యుడు లేడు. ఇక్కడ సమాజంలో మనం వైద్యుని దగ్గరికెళ్ళి వైద్యం చేయించుకున్న తర్వాత, అది తగ్గిన తర్వాత మనం వైద్యుని వల్ల మనం బాగుపడ్డామని మనం ఒక ఆలోచన కలిగి ఉంటాం గానీ, వైద్యుడు ఏం చేస్తాడంటే, వైద్యం మాత్రమే చేయగలడు. స్వస్థత ఇచ్చేవారు ఎవరంటే యేసుక్రీస్తు వారు. మనం హాస్పిటల్‌కెళ్ళి మందులేసుకోవటం వల్ల కొంతమందికి జ్వరం ఒక రోజుకి తగ్గిద్ది. ఒకళ్ళకి 2 రోజులు తగ్గిద్ది. ఒక రోజుకి వారమైనా తగ్గదు. ఒక రోజైతే జ్వరంతోనే చచ్చిపోయిన వారు గూడా ఉన్నారు. అంటే ఒక్క జ్వరంలోనే ఇన్ని కేటగిరీలు మనకిక్కడ కనబడుతున్నాయి. అంటే జ్వరం ఒక్క రోజులో తగ్గిపోయిన వారున్నారు. ఆ జ్వరం ద్వారా చనిపోయిన వారు గూడా ఉన్నారు. కానీ వీరికి వైద్యం అందలేదంటే, వైద్యం అందుతూ గూడా చనిపోయిన వారు ఉన్నారు. అంటే వైద్యం ఇచ్చేవారు ప్రాణాన్ని కాపాడలేరులే గాని, ప్రాణం ఇచ్చేవాడు దేవుడు అనేది మనం గమనించాలిక్కడ. ఇక్కడ వైద్యుడు వైద్యమే చేయగలడు. కానీ ప్రాణాన్ని నిలబెట్టేవాడు దేవుడు. ఇక్కడ వైద్యుల దగ్గర ఎన్నో తిప్పలు పడిందంట. అంటే వైద్యుల దగ్గర ఎన్నో తిప్పలు పడిందంటే ఎంతోమంది డాక్టర్‌లని కలిసింది. ఆ డాక్టర్ దగ్గరికెళ్ళింది. కొంత డబ్బు పెట్టింది. ఇంకో డాక్టర్ దగ్గరికెళ్ళింది. కొంత డబ్బు పెట్టింది. ఇంకో డాక్టర్ దగ్గరికెళ్ళింది. ఈమె 12 సంవత్సరాల జీవితం అంతా ఏం చేసిందంటే డాక్టర్‌లని ఎమ్మడించటం, వైద్యుల్ని ఎమ్మడించటమే సరిపోయింది. ఈ వైద్యుల్ని ఎమ్మడించే పరిస్థితిలో ఏమైందంటే ఉన్న ఆస్తి మొత్తం అయిపోయింది. కానీ ఆమె ఒక్కటే కనుకుంది. యేసు దగ్గర నాకు స్వస్థత అవుతుంది అనుకుంది. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిందామె స్వస్థత పొందింది. అంటే శారీరక ఎటువంటి సమస్య అయినా సరే దేవుడు అది హెచ్చించి లేపగలడు. ఎలాంటి బలహీనమైన స్థితిలోనున్న శారీరక మన అవయవాలు, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఏ బలహీనత ఉన్నా దేవుడు బలపరచగలడు. దాన్ని పునరుద్ధరించగలడు. దేవుడు మరలా జీవాన్నిచ్చి నిలబెట్టగల దేవుడు. శారీరకాన్ని ఉజ్జీవమును ఇచ్చే దేవుడుగా మనం గుర్తించాలిక్కడ. రెండో విషయాన్ని మనం ఆలోచించినప్పుడు దేవాతి దేవుడు ఆత్మీయ ఉద్యమాన్ని మనకిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. ఏంటిది మనం ఆలోచించినప్పుడు పాపపు జీవితంలో కొట్టుకుపోతున్న మనల్ని దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని ఏం చేసిండంటే సంపాదించుకున్నాడు. ఈ సంపాదించుకున్న స్థితిని మనం ఆలోచించినప్పుడు ప్రియమైన దేవుని వల్లరా ఒకప్పుడు మన స్థితి ఎలా ఉంది అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోని మనం ఆలోచిస్తే 2వ అధ్యాయము మొదటి వచనం మనం చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనము. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా
బ్రతికించెను. అబ్బా! చూడండి. అంటే మన జీవితం ఒకప్పుడు మరణమైన జీవితము. అంటే మనం బ్రతికి ఉన్నామనే కానీ దేవుడి విషయంలో ఏమైపోయామంటే చనిపోయాను. దేనివల్ల చనిపోయాను అంటే పాపం వలన చనిపోయాను. అంటే చక్కగా రాయబడింది గదండీ ఇక్కడ. మీ పాపముల చేతను, మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అంటే పాపం వలన, అపరాధం వలన ఏమైపోయిందంటే మనం చనిపోయాను. చనిపోయిన తర్వాత దేవుడు ఏం చేసిండంటే ఆయన ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు వాటిని చెయ్యుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారికిని ఇప్పటికిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. ఒకప్పుడు మన జీవితం పాత జీవితం ఎలా ఉందంటే ఘోరమైన జీవితం, పాప జీవితం. అలాంటి పాప జీవితంలో నుండి యేసుక్రీస్తు వారు తన సొంత కుమారుడిని రక్తము ద్వారా ఏం చేసిండంటే మనల్ని సంఘంలోనికి చేర్చిండు. అంటే పాపపు జీవితం, పాత జీవితం, రోత జీవితం నుండి యేసుక్రీస్తు వారి రక్తము వలన మనల్ని రక్షించిండు. అంటే పాపం వలన ఆత్మీయంగా మనం ఏమైపోయినామంటే మరణించాము. పాపం వల్ల మనం ఆత్మీయంగా మరణించాము. క్రీస్తులో విశ్వాసము ద్వారా ఆత్మీయ ఉద్యమాన్ని మరలా దేవుడు మనకిస్తుండు. దీన్ని పొందుకున్న మనం ఏ స్థితి కలిగి ఉన్నాం? ఆ ఉజ్జీవమును కలిగిన ఆ స్థితి కలిగి మనం ఉన్నామా? మనం ఆలోచించాలి ప్రియమైన దేవునాలరా. పాపంలో చనిపోయిన పరిస్థితిని మనం ఆలోచించినప్పుడు దేవుడు మరలా ఏం చేసిండంటే మనల్ని ఆ పాపపు స్థితిలో నుండి ఏం చేసిండంటే రక్షించిండు. అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు మనం కూడా ఏం చేయాలి? కొందరిని లాగాలి. లాగాలంటే ఏముండాలా? మనలో వెలుగనేది ఉండాలా. మన దగ్గర వెలుగుంటేనే ఇతరులు మనం వెలిగించబడతాం. మనలో వెలుగు లేని స్థితి మనకుందనుకోండి, ఎలా మనకు వెలుగొస్తుందంటే వాక్యము ద్వారా మనం ఉజ్జీవింపబడతాం. వాక్యం ద్వారా మనం వెలిగింపబడతాం. వాక్యం ద్వారా మన హృదయాలను, మన శరీరాన్ని, మన ఆత్మీయ స్థితిని పెంపొందించుకుంటూ ముందుకెళ్తాం ప్రియమైన దేవుని వారలారా. ఇక్కడ మనం ఆలోచించినప్పుడు ఈ వాక్యపు స్థితి ఎలాంటిది అని మనం ఆలోచిస్తే, ఒక ఉధృతమైన నీటిలో కొట్టుకుపోతున్న ఒక వ్యక్తిని ఒక జాలరి లేదంటే ఎవరైనా రక్షిస్తే ఎంతగా అతను ఆనందిస్తాడో, ఎంతగా ఆయన సంతోషిస్తాడో. ఎందుకంటే అతననేవాడు లేకపోతే ఇతను ఏమైపోతారు? చనిపోతారు. మరొక జీవం అనేది అతనికి లేదు. కానీ ఒకడు రక్షించడం వలన ఏమైపోయిందంటే కొత్త మరొక జీవాన్ని పొందుకున్నట్టుగా మనం చూడవచ్చిక్కడ. ఇక్కడ కొత్తలా లోకాన్ని పొందుకున్న స్థితిని మనం గమనించినప్పుడు, మన జీవితం ఎలా ఉండాలి అంటే క్రీస్తులో స్థిరంగా ఉండాలి. ఎందుకు క్రీస్తులో స్థిరంగా ఉండాలంటే, ఇక మన జీవితం అంతటితో ముగించబడింది. పాత రోత జీవితం అంతటితో ముగించబడింది. ఇంక నుంచి మన జీవితం ఎలా ఉంటుందంటే కొత్త జీవితముగా మనం జీవించాలి. ఏవండీ? అగ్నిలో నుండి దేవుడు మనల్ని లాగిండు గాబట్టి, కొత్త జీవితం కలిగి మనం జీవించాలి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయంలోని ఒక మాట చూసినప్పుడు, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూద్దామండి. 17వ వచనం నుండి. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. చూడండి దేవుడు ఎంత చక్కగా వివరిస్తున్నాడు. అంటే ఒకప్పుడు మీ జీవితం ఏమైపోయిందంటే అది పాతది. ఒకప్పుడు మీ జీవితం ఏందంటే అది పనికిరానిది. అది చెత్త పాత జీవితం. దాన్నేం చేసిండంటే దాన్ని కొత్తగా దేవుడు మిమ్మల్ని చేసిండు. కొత్తగా చేసినప్పుడు మళ్ళీ రోత జీవితం వైపు వెళ్తున్నామంటే ఒకసారి ఆలోచించండి. పాత రోతపు జీవితంలో ఎలా ఉందంటే, మనం ఒకప్పుడు పాత జీవితంలో సినిమాలకెళ్ళటం, షికారులకెళ్ళటం, ఏవండీ పాపపు ఆలోచనలు కలిగి ఉండటం, ఏవండీ టీవీ సీరియల్లు చూడటం అయన్నున్నాయి. పాపపు జీవితం, పాత జీవితంలో అయన్నీ ఉన్నాయి. కానీ దేవుడేం చేసిండంటే, మరలా కొత్తగా మనల్ని జీవింపజేసిండు. మనల్ని కొత్తగా జీవింపజేసినప్పుడు ఎలా ఉండాలి మన జీవితం? ఇతరులను వెలిగించే విధంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఇతరులని వెలిగించే విధంగా ఉండాలి. ఏం జీవితంలో ఉండాలి అలా? క్రొత్త జీవితంలో అలా ఉండాలి. ఉన్నామా మనం? సరిమంట మనకు అగ్నిగుండంలో ఏసినంత మంట మనకు పెట్టినా, మనం వెలిగించిన వెంటనే ఏమైపోతుందంటే ఆరిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం. పాతవి గతించిపోయినియి. మరలా దాని జోలికి మనం వెళ్ళకూడదు. పాత రోత జీవితం వైపు మనం చూడకూడదు. కొత్త జీవితంలోకి దేవుడు మనల్ని నడిపించిండు. ఆ జీవము
నిర్జీవము. ఆ జీవము స్థిరమైనది. ఆ ఉన్నతమైన జీవంలోకి దేవుడు నడిపించాలని గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే ఈరోజు వాక్యాన్ని మనకి అందిస్తుండు ప్రియమైన దేవుని. వాక్యాన్ని మీరు పొందుతున్నారా? వాక్యాన్ని మీరు వింటున్నారా? వాక్యం మీ హృదయంలో ఉంటుందా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ వాక్యం వైపు మీ మనసు ఉంచితే దేవుడు స్థిరమైన పునాది వేస్తాడని మనం నమ్మి ముందుకెళ్ళాలి. ఎన్ని చెప్పానండి? శారీరకమైన ఉజ్జీవము, 2 ఆత్మీయమైన ఉజ్జీవం. 2 ఎవరిస్తారంటే దేవుడే ఇచ్చేవాడు. మనం పొందుకునే వారం. మనం లాక్కునే స్థితిలో లేము. ఆయన ఇస్తేనే మనం పొందుకునే స్థితిలో ఉన్నాము. కానీ దేవుడు ఇప్పటి వరకు మనల్ని శారీరకంగా, ఆత్మీయంగా కాపాడుతూ ముందుకి తీసుకెళ్తుండు. కానీ వెలిగింపబడిన మనం ఇతరులను వెలిగించే స్థితిలో మనం ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు ఉజ్జీవం. లేదా వెలిగింపబడట్లేదా? అయితే నిర్జీవంగా మన బ్రతుకులు అలా ఉన్నాయి. నిర్జీవం, వెలుగులేని జీవితం, పాపపు ఆలోచన జీవితం, మరలా పాత గతి జీవితం. అదే ఉందా? లేదు లేదు. నేను దేవునిలో వెలిగింపబడ్డా, దేవుని రక్తంతో కడగబడామంటావా? దేవుని వెంబడించే జీవితం కలిగి మనం జీవించాలి ప్రియమైన దేవుని వాళ్ళ. ఒకసారి మరలా మనం యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మూడో విషయాన్ని మనం చెప్పుకున్నాం. నిత్య జీవపు ఉజ్జీవం. ఏంటదండి? నిత్య జీవపు ఉజ్జీవం. ఒకసారి మనం చూసినప్పుడు యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయంలోని 26వ వచనాన్ని మనం చూసినప్పుడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడును ఎన్నటికిని చనిపోడబ్బ. చూడండి దేవుడు ఎంత గొప్ప ధన్యత ఈరోజు తన పిల్లలకి ఇస్తుందంటే, వాడు చనిపోయినా సరే ఏం చెబుతాడట? నేనే పునరుద్ధానమును, నేనే జీవమును, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చూడండి ఇక్కడ 2 సార్లు ఏమంటాడంటే, వాడు చనిపోయినా సరే వాడు బ్రతుకుతుడు. అంటే చనిపోయిన వాడు బ్రతుకుతుడా? చనిపోయిన వాడు బ్రతుకుతుడా అంటే బ్రతుకుతుడు. మనం ఏమనుకుంటున్నామంటే ఇదే జీవితం, చనిపోతే లోకం ఇక్కడ చనిపోతే మనకింకా జీవితం లేదని మనం అనుకుంటున్నాం. కానీ మన జీవితము చనిపోయిన తర్వాత అంతము కాదు. అక్కడి నుండి ఆరంభం అవుతుంది. అదే నిత్య జీవం. ఈ నిత్య జీవమును మనకందించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిండు. ఈ నిత్య జీవాన్ని మన కుటుంబాలకు అందించుటకు, మన బంధువులకు అందించుటకు, మన రక్త సంబంధులు అందించుటకు, సమాజానికి అందించుటకు, లోకమును అందించుటకు దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించిండు. ఈ దేవుడు లోకాన్ని ప్రేమించి తన ప్రియ కుమారుని లోకానికి పంపించిండు. ఎందుకంటే మనకు నిత్య జీవమును ఇవ్వటానికి. మరణమైపోతే ఇక జీవము లేదు. ఇదే జీవం అనుకుంటున్న స్థితిలో దేవుడు ఏం చేశాడంటే మరొక జీవితం అనేది ఉన్నది. మరొక లోకం అనేది ఉన్నది. ఈ జీవితం అంతమనేది కాదు. మరలా మీరు పునరుద్ధరించబడతారు. ఇది అసలైన జీవితం. ఈ లోకంలో ఉన్న జీవితం అసలైన జీవితం కాదు. ఇది నటన. నటన జీవితం ఇది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం ఇది. స్థిరమైన జీవితం కాదు. నువ్వు ఎన్ని సంవత్సరాలున్నా మరొక సంవత్సరం ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళాల్సిందే. దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలం మట్టుకే మనం ఈ లోకంలో ఉంటాం. ఆయుష్ కాలం పూర్తయిందా వెంటనే ఈ లోకంలో నుండి మనం సర్దుకొని బయలుదేరటమే. లేదు లేదు నేను ఉంటానన్నా సరే దేవుడు ఇక్కడ ఉంచేవాడు కాదు. మనం పుట్టక ముందే మన మరణాన్ని రాసిన దేవుడు, మన జననాన్ని రాసిన దేవుడు. మనం పుట్టక ముందే మన పుటకన రాసిండు, మన మరణాన్ని రాసిండు. మనం పుట్టక ముందే మన జననాన్ని రాసిండు, మన మరణాన్ని రాసిండు. అంటే ముందుగానే జననం డాష్ మరణం, పుట్టినదేది మరణించిన తేదీ, ఈ 2 ముందుగానే సిద్ధపరిచిన దేవుడు. 139వ కీర్తన మనం చూసినప్పుడు అక్కడ చక్కగా మనకు కనబడుతుంది. 139వ కీర్తన 15వ వచనం నుండి చదువుకుంటొద్దామండి. చాలా చక్కటి మాటలు. 15వ వచనం నుండి చదువుకుంటొద్దాం. నేను రహస్యమందు పుట్టినవాడను, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను సూచెను. అంటే మన అవయవ నిర్మాణము జరుగుతున్నప్పుడే దేవుడు చక్కగా ఆయనే నిర్మిస్తూ తల్లి గర్భములో ప్రతి ఏలును, ప్రతి కన్నును, ప్రతి ముక్కును,
ప్రతి అవయమును దేవుడు ఏం చేసిండంటే తన స్వహస్తాలతో చక్కగా నిర్మించిండు. నియమింపబడిన దినములో ఒక్కటైనను కాక మునుపే. ఇక్కడ చూడండి ఎంత చక్కగా రాయబడిందో. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. మనం పలానా రోజు పుడతాం అనేది ఒకటుంది. నేనంటూ ఉన్నాననుకోండి 1977 మార్చి 14న మధుబాబు పుట్టాలి అంటే, మధుబాబు పుట్టక ముందే ముందుగా ఆయన గ్రంథములో రాసిండు. చూడండి చక్కగా రాయబడింది. నియమింపబడిన దినం. అంటే మనం పుట్టక ముందే, మన నియమింపబడిన పుట్టక ముందే మన దినాన్ని దేవుడు రాస్తున్నాడు. నియమింపబడిన దినములో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీయు, అంటే నేను సచ్చేలోపు దినములన్నీ ఏం చేశానంటే దేవుడు గ్రంథములో లిఖించిండు. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే మన పుట్టక ముందే మన జనన మరణాలను దేవుడు ఏం చేసిండు? రాసిండు. రాసినది మనం ఆలోచించినప్పుడు దేవుడు ఇక్కడ చక్కగా చెబుతుండు. ఈ లోకం నుండి మనం వెళ్ళిపోవాలి. ఏం చేయాలి? ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతున్న మనం ఒక స్థిరమైన ప్లేస్‌కెళ్తున్నాం. ఈ లోకంలో అస్థిరమైనదిది. ఈ శరీరం ఏమైపోయిందంటే క్షయమైపోతుంది. ఈ శరీరం ఏమైపోయిందంటే మట్టిలో కలిసిపోతుంది. ఇది అక్షయత లేదు దీనికి. ఇది క్షయత కలిగిన శరీరం ఇది. దేవుడు ఏం చేస్తాడంటే అక్షయత మనకి ఇస్తాను అంటుండు. అక్షయత అంటే ఎప్పుడు ఉండేది. మొదట్లో చెప్పాను మీకు. ఎప్పుడు ఉండేది. ఆ అక్షయ శరీరాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. లేదు లేదు ఇక్కడే నేను ఇక్కడ స్థిరంగా ఉంటానంటే ఉండవు. మన ముత్తాతలు పోయారు. మన తాతలు పోయారు. మన నాన్నలు పోయారు. తర్వాత మనం పోవాలి. తర్వాత మన పిల్లలు, తర్వాత మన పిల్లల పిల్లలు, తరం వెంబడి తరము గతించి పోవుచున్నది. తరం వెంబడి తరం గతించిపోతున్నది. అంటే నీకిచ్చిన తరములో నువ్వు ఉండి బ్రతికి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. 20 సంవత్సరాలా? 30 సంవత్సరాలా? 40 సంవత్సరాలా? 50 సంవత్సరాలా? దేవుడు నీకిచ్చిన ఈ ఆయుష్ కాలంలో ఏం చేయాలంటే దేవుని పనిని జరిగించి, దేవుని కోసం బ్రతికి, దేవుని కోసం జీవించినప్పుడు ఆయన ఏమంటుండంటే యేసుక్రీస్తు వారు పలికిన మాట చూసారండి అక్కడ ఆ మాట. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. అంటే ఎన్నటికీ చనిపోకుండా ఉండాలంటే యేసు యందు విశ్వాసం ఉంచాలి. మన జీవితంలో యేసు యందు విశ్వాసం ఉంచామా? మనల్ని మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలి ప్రియమైన దేవుని వల్లరా. ఎప్పుడైతే యేసు యందు విశ్వాసం ఉంచుతావో దేవుడు చక్కటి నీకొక అక్షయత శరీరాన్ని నీకు ధరింపు చేస్తానని చక్కటి మాటలు మనకి తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. 54వ వచనం. ఈ క్షయమనేది అక్షయతను ధరించుకునినప్పుడు ఈ క్షయమయ్యే శరీరం ఏవండీ? క్షయమయ్యే శరీరం. మన శరీరం క్షయమైనదా? అక్షయమైనదా? క్షయమైనది. అంటే ఒక్కసారి రాలిపోతే మరలా మనం లెగిసి ఉండలేము. మట్టి నుండి తీసింది ఎక్కడికెళ్ళిద్ది? మట్టిలోకే వెళ్ళిపోయిద్ది ఇది గాదు మనకిస్తానంది. అక్షయత అంటే ఎప్పుడు స్థిరంగా ఉండేదానిని దేవుడు మనకిస్తానని ఇక్కడ తెలియజేస్తుండు. ఒకసారి 42వ వచనం నుండి చదువుకుందాం. 42వ వచనం. మృతుల పునరుద్ధానమును అలాగనే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగాను లేపబడును. చూడండి ఇక్కడ ఎంత చక్కగా చెబుతుండో. అంటే శరీరాన్ని ఒక ఇత్తనముగా పోల్చి మనకిక్కడ చూపిస్తుండు. మనం ఒక ఇత్తనాన్ని పాతిపెట్టినప్పుడు, పూడ్చినప్పుడు అదేమైతుంది? చనిపోయింది, చనిపోయింది. చనిపోయిన స్థితి నుండి ఎలా లేచిద్దంటే మరలా అది మరొక జీవాన్ని పొందుకొని మరలా భూమిని చీల్చుకొని బయటకొస్తుంది. అలాంటి అక్షయమైన శరీరాన్ని మీకు ఇస్తాను అంటుండు ఇక్కడ. అందుకనే మృతుల పునరుద్ధానమును అలాగనే. అంటే చనిపోయిన తర్వాత మృతుల పునరుద్ధానం ఎలాగుంటదంటే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. 43వ వచనం. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ఏమండి? ప్రకృతి సంబంధమైన శరీరమును ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. చూడండి. ఏవండీ ఇది మనకి తెలిసినప్పుడు మనకి దేవుడు ఇలాంటి ఉన్నతమైన మన హృదయాలను కదిలించే మాటలు చెబుతున్నప్పుడు, ఆ మాటల ద్వారా మనం స్థిరపడాలండి. ఆ మాటల ద్వారా మనం కదల కదలకుండా మనం స్థిరంగా మనం ఉండాల. దేవుడు వాక్యాన్ని విన్నాం ఎలా ఉండిద్దంటే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలది.
అంటే ఈ వాక్యం అంత శక్తివంతమైన వాక్యం మనలోకి దూరినా, మనలో చలనం లేదంటే మనమెవరం? నిర్జీవమైన వారము. ఉజ్జీవము అయిన వారం కావాలి. అంటే ఇక్కడ మనం ఆలోచించినప్పుడు మనలో ఉజ్జీవం పొందాలంటే ఏముండాలంటే దేవుడు శక్తివంతమైన మాటలు మన హృదయంలోకి వెళ్ళాలి. వెళ్ళిన మాటలు ఫలించాలి. ప్రార్థించే కుటుంబాలుగా ఉండాలి. దేవుని పరిచర్య చేసే కుటుంబాలుగా ఉండాలి. దేవుని ఆశీర్వాదం పొందే కుటుంబాలుగా ఉండాలి. మనమే వెలిగించలేకపోతున్నాం. ఇంక మన భర్తనే వెలిగిస్తాం. నీ భర్త వెలిగింపబడలేదంటే నీలో వెలుగులేదు ముందు. నీ భార్య వెలిగింపబడలేదంటే ముందు నాలో లేదు. నువ్వు వెలిగించాలి అనే ఆసక్తి నీలో ఉంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే మరణాన్ని జయించిన దేవుడు, మరణానికే భయానికే పుట్టించిన దేవుడు. పెద్ద పెద్ద ఈ ఆత్మీయ ఆ మాటలు మన హృదయాలకి సరిపడలేదండి అయి. ఏమైపోతుందంటే వేస్ట్ అయిపోతున్నాయి. దేవుడంటే భయం, భక్తి అనేది ఏమైపోతుందంటే సమ్మజిల్లి. మనిషి దేవుని వైపు ఆలోచన లేకుండా బ్రతుకుతుండు. 55వ వచనంలో ఒక మాట ఉంటుంది చూద్దాం. 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచు దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరణాన్ని ప్రశ్నిస్తుండు ఎవరు? యేసుక్రీస్తు వారు. మరణమా నీ ముల్లెక్కడ? మరణమా నీ విజయం లేదు నీకు. ఒకప్పుడు భయపెట్టిను నువ్వు, మానవ సమాజాన్ని నువ్వు మరణం ద్వారా భయపెట్టును. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత సమాధిని చీల్చుకొని దేవుడు లోకాన్ని బయటికి వచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. సమాధి చీల్చబడింది, సమాధిని చీల్చుకొని యేసుక్రీస్తు వారు మరలా బ్రతికిన సందర్భం ఇదిగో ప్రారంభ స్థితి చూపిస్తుండు. యేసుక్రీస్తు ద్వారానే మనము కూడా చనిపోయి, ఎలాగైతే యేసుక్రీస్తు వారు చనిపోయి పాతి పెట్టబడి ఎలాగైతే తిరిగి లేచిండో అలాంటి స్థితిని మీకు ఇస్తానంటున్న దేవుడు ఇక్కడ. అందుకే నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, చనిపోయినను బ్రతుకును. నేను ఎలాగైతే బ్రతికానో నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును బ్రతుకును. ఈ లోకం కాదు, మీకు ఒక లోకం అనేది ఉన్నది. ఆ లోకానికి మనం వెళ్ళాలి. ఆ లోకానికి వెళ్ళటానికి ఈ లోకంలో మనం జీవించాలి. విశ్వాస జీవితం కలిగి మనం జీవిస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనములు మనం చూసినప్పుడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయము 20-21 వచనము చదువుకున్నామండి. 20వ వచనం 21వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షణ నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అబ్బా, ఇక్కడ మనం ఆలోచిస్తే మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకం. మన పౌరస్థితి పరలోకం, ఇక్కడ కాదు. ఏమండి, వీసా ఉంటేనే మనల్ని మరొక దేశానికి రానిస్తారు, వీసా లేకపోతే రానివ్వరు. అలాగే దేవుడు మనకు చక్కటి వీసా ఇచ్చిండు. ఎక్కడికి? పరలోకము వెళ్ళటానికి. అదే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన రక్షణ. ఈ రక్షణ ఇచ్చి, వీసా ఇచ్చి దేవుడు ఏమంటే పరలోకం రమ్మని పిలుపునిస్తుండు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసు ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. సమస్తమును తనకు లోబరుచుకుని జాలి శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. చూశారండి, ఈ దరిద్రపు శరీరాన్ని తీసి ఏం చేస్తారంటే అక్షయమైన శరీరాన్ని ఇస్తా. ఎప్పుడు అంటే యేసుక్రీస్తులో స్థిర జీవితం కలిగి మనం జీవించినప్పుడు. ఉందా స్థిర జీవితం మనలో? ప్రతి ప్రశ్నకు మనం సమాధానాన్ని మనం వేసుకోవాలా. మన జీవితాలకు మనమే సమాధానం వేసుకోవాలా. ఈరోజు సమాధానం లేని కుటుంబాలుగా ఉన్నాయంటే, ఈరోజు సమాధానం లేని స్థితిలో కుటుంబాలు ఉన్నాయంటే, ప్రియమైన దేవుని వాళ్ళరా, ముందు మనం పరీక్షించుకోవాలా. ముందు మనమే ఏం చేయాలా? ప్రశ్నించుకొని ముందుకు సాగాల. ప్రియమైన దేవుని వాళ్ళరా, 3 విషయాలు చెప్పా. మొదటిది ఏం చెప్పా మీకు? ఉజ్జీవమా.
ఆత్మ సంబంధమైన ఉజ్జీవం. మరొకటి నిత్య జీవానికి సంబంధమైన ఉజ్జీవం. ఉజ్జీవం యొక్క వ్యక్తిగత అనుభవం ఏందంటే, దేవుని వాక్యం విన్నప్పుడు స్థిరంగా మనం దాన్ని వినాలి. మన హృదయాల్లోకి దాన్ని పంపించాలి. ఎప్పుడైనా దేవుని సన్నిధికెళ్ళేటప్పుడు, దేవుని మాటలు వినటానికెళ్ళేటప్పుడు, చెడు ఆలోచన, చెడు హృదయము ఏవండీ మన హృదయాన్ని దాని నుండి తొలగించి, పవిత్రముగా, పరిశుద్ధంగా దేవుని సన్నిధికి చేరినప్పుడు, దేవుడు చక్కగా మనల్ని ఉజ్జీవింపచేస్తాడు. వాక్యము ద్వారా. నెక్స్ట్ ప్రార్థన ద్వారా. మన ప్రార్థన ఎలా ఉండాలా? దేవుడు మన ప్రార్థన వినేవాడిగా ఉండాలా? దేవుడు మన ప్రార్థన వినే ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలి. ఏదో ప్రార్థన చేస్తాం అన్నట్టు ఉండకూడదు. మన ప్రార్థన ఫలాన్ని పొందే ప్రార్థనగా ఉండాలి. మన ప్రార్థన ఫలాన్ని పొందే విధంగా ఉండాలి. మన ప్రార్థన విశ్వాసంతో ప్రార్థించాలా. దేవుడు శక్తిమంతుడు ఇవ్వగలడు అని ఒక ప్రార్థన జీవితం కలిగి మనం జీవించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. అలాంటి ప్రార్థన అనేది మనకి చాలా అవసరం. మన కుటుంబాలకు అవసరం. చేస్తున్నామా ప్రార్థన మనం? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం మనం? వాక్యం చదువుతున్నామా? ఈ 2 ఉంటే ఆత్మ మనల్ని ఆవరించిద్ది. మన కుటుంబంలో పరిశుద్ధాత్మ సంచారం చేస్తాడు. మా కుటుంబంలో దేవుడు ఉంటే దీవెనకరమైన కుటుంబంగా ఉంటుంది. దేవుడు మన కుటుంబాల్లో ఉంటే కుటుంబం ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవుడు మన కుటుంబాల్లో ఉంటే నిత్య జీవం పొందే స్థితి కలిగి మనం జీవించేవారిగా ఉంటాం ప్రియమైన దేవుని వల్లారా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న ఆ ఆత్మ ద్వారా జీవింపచేయును. ఎప్పుడు? ఆత్మ సంచారం. మన గృహాల్లో ఏముండాలా? ఆత్మ. దేవుని ఆత్మ మన గృహాల్లోకి ప్రవేశించాలి. దేవుడు మన గృహాన్ని దర్శించాలి. ఇదిగో తలుపు యొద్ద నుండి నేను తట్టుచున్నాను. ఎవడైనను తలుపు తీసిన వెడల వాడితో నేను భోజనం చేస్తా. తలుపు తీస్తున్నావా దేవునికి? దేవునికి తలుపు తీసే స్థితిలో మనం ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని. ఇదిగో తలుపు యొద్ద నుండి నేను తలుపు తట్టుచున్నాను. తడుతున్న చప్పుడు మీకు వినబడుతుందా? వాక్య శబ్దమే మన హృదయాలను ఏం చేస్తుంది? తడుతుంది. ఈ వాక్యం ప్రతి హృదయం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుందంటే తడుతుంది. తట్టిన ఆ శబ్దాన్ని విన్న నీవు హృదయాన్ని తెరిస్తే ఆ హృదయంలోకి ఏం వెళ్తుందంటే దేవుని వాక్యం మన మనసులోనికి వెళుతుంది. మన తలంపుల్లోనికి వెళుతుంది. ఏమండి? మన తలంపుల్లోనికి వెళుతుంది. ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలుగలను చీల్చుకొని హృదయప్ప తలంపులోనికి దూర్చు. చూడండి ఆ మాట ఎంత చక్కగా ఉందో. తట్టిన తలుపు మనం ఆ శబ్దాన్ని విని తీసావా? నీ గృహంలో దేవుడు ఉన్నాడా? నీ గృహాన్ని దేవుడు దర్శిస్తున్నాడా ప్రతి ఉదయం? ప్రభువా అని ప్రార్థిస్తున్నావా దేవునికి ఉదయాన్నే లేచి? దేవుని వాక్యమును చదువుకుంటున్నావా? నీ పిల్లలకు నేర్పుతున్నావా? మన ప్రవర్తన, మన విధానమే మన పిల్లలు నేర్చుకుంటారు ప్రియమైన దేవుని వల్లారా. మనం ఎప్పుడైతే దేవుని వాక్యం వైపు, దేవుని వైపు ప్రార్థించడం వైపు ఎప్పుడైతే మనం దృష్టి పెడతామో, అప్పుడు మన పిల్లలు కూడా ఏం చేస్తారంటే తల్లిని చూసి, తండ్రిని చూసి నేర్చుకుంటారు. నేర్పుతున్నావా? దేవుని మాటలు నేర్పుతున్నాం మనం? నేర్పేవారిగా ఉండాలి. నేర్పేవారిగా ఉంటే ఆత్మ, ఆత్మ మనలో ఉంటే దేవుడు నిత్య జీవాన్ని మనకి ఇస్తాడు. మరొకసారి మనం చదువుకుంటే మృతులలో మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల అంటే దేవుని ఆత్మ మృతులలో నుండి లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి యేసుక్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసింపచేయచ్చు తన ఆత్మ ద్వారా జీవింప చేయను. శక్తి, ఆత్మశక్తి
పరిశుద్ధాత్మ శక్తి మీ గృహాలను దర్శిస్తుందా? ప్రార్థన జీవితం ఉందా మీ గృహంలో? మీ ఇంటిలో, మీ గృహంలో వాక్యం లేకపోయినా, ప్రార్థన లేకపోయినా ఎవడొస్తాడంటే సైతాన్. సాతాను ఏం చేస్తాడంటే మన ఇంటిని ఆవరిస్తాడు. ఇంకా అంతే సంగతులు. గజిబిజి గందరగోళం. నీ జీవితం ఎటు పోతుందో తెలీదు. గాలి కొట్టుకొని పోయిన పేపర్‌లాగా అది ఎళ్ళిపోతుంది. కొట్టుకుంటా పోతనే ఉంటది. ఎప్పుడు? దేవుడు మీలో, మీ గృహంలో లేనప్పుడు. పిల్లల మాట ఇనరు. భర్త మాట ఇనడు. భార్య మాట ఇనదు. అప్పులు గోల. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా కృంగిపోతుంటాం మనం. అయినా మనం తెలుసుకోలేం. మనం కాడికి చేరేదాకా తెలుసుకోలేం. పెట్టెలో పోయేదాకా మనకు అర్థం కాదు ఈ విషయం. శారీరక సమస్య వచ్చినప్పుడు దేవుని చెంతకు చేరితే ఆయన మరలా ఉజ్జింపజేస్తారని వినం. ఆత్మీయంగా మనం చచ్చిపోయాను, మరలా తిరిగి జీవింపజేయగలడు యేసుక్రీస్తు వారు ఆయన దగ్గర ఇచ్చారు. నిత్య జీవం ఒకటి ఉందని, దాని చెంతకు చేరాలని, దాని చెంతకు చేరాలంటే యేసు అనే ఆ దేవుణ్ణి మనం వెంబడించాలని మనం ఎప్పుడు గ్రహించలేకపోతున్నాం. ఈ గ్రహించలేని స్థితి వచ్చినప్పుడు ఏంటంటే చివరికి పెట్టెలోకి పోయేదాకా కూడా మనకు ఆ విషయం మనకి అర్థం కాదు. పోకముందే శారీరకంగా, ఆత్మీయంగా నిత్య జీవాన్ని పొందేవారిగా మనం ఉండాలి. అలాంటి ఉజ్జీవం కలిగి మనం జీవించాలి ప్రియమైన దేవునారా. మరణము నుండి జీవానికి. ఎక్కడి నుండి? మరణము నుండి జీవానికి. నిరాశ నుండి ఒక నిత్య జీవాన్ని పొందుతాను ఒక ఆశలోనికి మన జీవితాలు వెళ్ళాలి. నిరాశ కలిగిన జీవితాలు, నిస్పృహ కలిగిన జీవితాలు, ఇలాంటి జీవితం నుండి ఇదిగో నిత్య జీవం ఒకటుంది. ప్రభువుని వెంబడిస్తే ఆ జీవాన్ని నాకు ఇస్తారని ఆశ కలిగి మనం జీవించాలి ప్రియమైన దేవునారా. పాపము నుండి పవిత్రతలోనికి. ఈ పాపపు జీవితము ఘోరమైన జీవితం ప్రియమైన. ఈ పాపము పట్టుకుందంటే తొందరగా విడిచిపెట్టదు. గిలగిల 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 కొట్టుకున్నా సరే అది విడిచిపెట్టదు అది. అది విడిచిపెట్టాలంటే దేవుడే దానికి మార్గం. చాలామంది ఆ పాపములో కొట్టుకొని పోవచ్చు కూడా వాళ్ళు గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిపోతుంటారు. ఈరోజు సమాజంలో మనం చూసినప్పుడు శారీరక సమస్యలు ఈ తాగుడు వలన లోన కిడ్నీలు చెడిపోయి అయినా గ్రహించలేరు. కడుపు ఉబ్బి, కాళ్ళు ఉబ్బి, కాళ్ళు ఆసి, మొహం ఆసి ఇక్కడ కనబడుతుండిద్ది. మరణకరమైన మరణకరమైన శరీరం కనబడుతుండిద్ది. అయినా సరే దేవుణ్ణి ఆశించలేరు. దేవుని చెంతకి చేరలేరు. కుటుంబం నాశనం అయితున్నా సరే దేవుని చెంతకు మనం చేరలేని స్థితిగా ఉన్నాం. దేవునికి ప్రార్థించుకోలేని స్థితిలో ఉన్నాం. దేవుడు శారీరకంగా సరే ఉజ్జీవింప చేయగలడు. ఆత్మీయంగా ఉజ్జీవింప చేయగలడు. నిత్య జీవాన్ని మనకి ఇవ్వగలడు. రోగుల కొరకే డాక్టర్, పాపుల కొరకే యేసుక్రీస్తు వారు. డాక్టర్ దగ్గరకు మనం వెళ్తామా? డాక్టర్ మన దగ్గరకు వస్తారా? రోగం వస్తే. అది రోగాన్ని గుర్తించి రోగి వైద్యుని దగ్గరికి ఎలాగ వెళుతుండో, పాపాన్ని గుర్తించి దేవుని మహావైద్యుడైన దేవుని చెంతకు మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకి స్వస్థతనిచ్చి పరిశుద్ధతను ఇస్తారు ప్రియమైన దేవుని. పాపం నుండి పవిత్రతలోనికి, సమాధి లాంటి జీవితంలో నుండి నిత్య జీవానికి. సమాధికరమైన జీవితం, కుళ్ళిపోయే జీవితం. ఈ కుళ్ళిపోయే జీవితం నుండి దేవుడు నిత్య జీవాన్ని పెంపొందిస్తానని దేవుడు చెబుతుండు ప్రియమైన దేవుని వలన. ఎలాంటి జీవితం ఉంది నీ ఇంటిలో? ఎలాంటి సమాధి ఉంది మీ ఇంటిలో? ఎలాంటి సమాధిలో మీరు బంధింపబడ్డారు మీ ఇంటిలో? టీవీ సీరియల్ సమాధిలో బంధింపబడ్డారా? అప్పుల సమాధిలో బంధింపబడ్డారా? శారీరక సమస్యల సమాధిలో బంధింపబడ్డారా? మానసిక స్థితిలో మీరు సమాధిలో బంధింపబడ్డారా? ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో మీరు బంధింపబడ్డారా? అప్పుల బాధలో సమాధిలో చిక్కుకొని మీరు బంధింపబడ్డారా? ఇదిగో దేవుడు ఈరోజు సమాధిని చీల్చి నిన్ను బయటికి పిలుస్తుండు. లాజరు బయటికి రా అంటే ఏం చేసిండు? వెంటనే బయటికి వచ్చిండు. దేవుని మాటలో, దేవుని వాక్యములో ఏముందంటే జీవమున్నది. దేవుని వాక్యములో నిత్య జీవాన్నిచ్చే జీవమున్నది. దేవుని వాక్యములో ఈ లోకం నుండి శాశ్వతమైన లోకానికి నడిపించే శక్తి వాక్యములో ఉన్నది.
నీ పాపపు స్థితిలో నుండి పవిత్రత స్థితిలోనికి నువ్వు రావాలంటే ఆ శక్తి వాక్యములో ఉన్నది. మరణము నుండి నిన్ను జీవంలోకి నడిపించాలంటే వాక్యపు శక్తిలో ఉన్నది. నిరాశ నుండి ఆశలోనికి నువ్వు రావాలంటే దేవుని వాక్యములో ఆ శక్తి ఉన్నది. పాపము నుండి పవిత్రతలోకి రావాలంటే దేవుని వాక్యములో ఆ శక్తి ఉన్నది. ఈ వాక్యము ద్వారా మీరు కట్టబడాలి. వాక్యము ద్వారా మీరు స్థిరపరచబడాలి. ఈ వాక్యము ద్వారా స్థిరపడాలి. స్థిరపడి కుటుంబాలను ముందుకు నడిపించుకోవాలి. ఈరోజు కుటుంబంలోకి మనకి సమస్యలు వస్తున్నాయంటే దేవుడు మన గృహాలలో లేడు. దేవుణ్ణి మనం గృహాలకు మనం పిలుచుకున్నాం. మీరు దేవుని యొద్దకు రండి. దేవుడు మీ యొద్దకు వస్తాడు. అంటే దేవుని వెతికేవారిగా ఉండాలా. దేవుని రుచి తెలిసేవారిగా ఉండాలా. దేవుడు అంటుండు, మీరు నా దేవుని యొద్దకు రండి. మీరు నేను మీ యొద్దకు వస్తాను. అప్పుడు సాతాను మీ నుండి దూరం అవుతాడు. సాతాను నీ నుండి దూరం అవ్వాలంటే నీ శక్తి సరిపోదు. వాడు మహాశక్తివంతుడోడు. వాడిని నువ్వు ఎదిరించాలంటే నీ చేత కాదు, నీ వల్ల కాదు. నువ్వు విడిపించుకోలేవు. వాడు పట్టుకున్న ఆ బంధకాల నుండి నువ్వు విడిపింపడు. ఈ పాపపు జీవితంలో నుండి, వ్యభిచార జీవితంలో నుండి, తాగుడు జీవితంలో నుండి, ఇలాంటి భయంకరమైన జీవితంలో నుండి నీ విడిపింపబడాలంటే నీ వల్ల కాదు. వాడు శక్తిమంతుడు. నువ్వు మరణానికి గోతికి పోయేదాకా నేను వాడు వదిలిపెట్టడు. అప్పుడు నువ్వు గుర్తించాలంటే పరమ వైద్యుని గుర్తించాలా. అప్పుడు దేవుడి దగ్గరికి నువ్వు రావాలా. అప్పుడు వాడి చేతుల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అప్పుడు విడిపిస్తాడు. మనం ఏమనుకుంటున్నామంటే నా జీవితం అయిపోయింది ఇంతే, నా జీవితం అయిపోయింది ఇంతే అనుకుంటున్నాం. కానీ జీవితం అనేది చాలా ఉంది. దేవుడిచ్చిన జీవితకాలం అంతా బ్రతికే ఉంటావు. రోగం వచ్చినా, రొట్టె వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, నువ్వు సావాలనుకున్నా చావు, ఉరేసుకున్నా చావు, రైలు కింద పడ్డా చావు. దేవుడు ఆయుష్ తీరిందంటే నువ్వు ఏం చేయబోయినా చస్తావు. నువ్వు ఏం తినబోయినా చస్తావు. ఈలోపు మన గృహాలను కట్టుకున్నాం, ఆత్మతో నింపుకున్నాం, పరిశుద్ధాత్మ ప్రేరణతో ముందుకు సాగుదాం. శారీరకమైన ఉజ్జీవం, ఆత్మీయమైన ఉజ్జీవం, నిత్య జీవానికి వెళ్ళే ఉజ్జీవం కలిగి మన కుటుంబాలు ముందుకెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.